వెల్కమ్ టు MK7 టీవీ. కోహెడా ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయిలో పండ్ల మార్కెట్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలపడం హర్షం వ్యక్తం చేసిన పాలకవర్గం. కృతజ్ఞతగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించిన మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి మరియు సభ్యులు, వక్తలు, వర్తకులు, రైతులు. గౌరవ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారిని కలిసి ధన్యవాదాలు తెలిపిన పాలకవర్గం. ఈ సందర్భంగా గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కోహెడా ప్రాంతంలో సర్వే నెంబర్ 167లో రాష్ట్ర ప్రభుత్వం 239 ఎకరాలు పండ్ల మార్కెట్ నిర్మాణానికి అధికారికంగా ప్రభుత్వం కేటాయించి ఆమోదం తెలపడం శుభపరిణామమన్నారు. మరోసారి రైతుల పక్షపాతిగా ప్రజాప్రభుత్వం నిలిచిందన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగా రైతులు, వర్తకులు నష్టపోయారని చెప్పారు. రంగారెడ్డి జిల్లా కోహెడా ప్రాంతంలో సుమారు 239 ఎకరాలలో అంతర్జాతీయ పళ్ల మార్కెట్ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం చాలా శుభ పరిణామం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నటువంటి పళ్ల మార్కెట్ కి ఈరోజు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపి 239 ఎకరాలను గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కేటాయించడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ సందర్భంగా కేటాయించినందుకు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి